హడావిడి తగ్గింది. అంతా సైలెంట్ అయిపోయింది. జంపింగ్ లో ఊసేలేదు. ఆ ముగ్గురికి తప్ప అందరికీ కండువా కప్పేస్తామన్న హస్తం పార్టీ డైలమాలో పడిందట. వలసలతో ఉక్కిరిబిక్కిరైన బీఆర్ఎస్ పార్టీకి రిలీఫ్ లభించినట్లయింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత వరుస పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరిపోతారని, ఇక ఆ పార్టీలో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ తప్ప ఎవరూ ఉండరంటూ చెప్పుకొచ్చారు కాంగ్రెస్ నేతలు. 10 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్సీలను జాయిన్ చేసుకున్నారు. ఆ తర్వాత వలసల జోరు ఆగిపోయింది. దానికి బీఆర్ఎస్ వేసిన స్కెచ్చే కారణమన్న చర్చ జరుగుతోంది. ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల్లో సానుకూలత లేకపోవటం, ఇంకోవైపు అనర్హత వేటు భయంతో వెళ్లాలనుకున్న వారు కూడా బ్యాక్ స్టెప్ వేశారట. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు టీడీఎల్పీ, ఆ తర్వాత సీఎల్పీలు విలీనమైనట్లే బీఆర్ఎస్ ఎల్పీ విలీనమవుతుందని కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా ఎమ్మెల్యేలతో మాట్లాడి భరోసా కల్పించడం ఒకెత్తు. అయితే ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో దూకుడు పెంచేలా మరో వ్యూహాన్ని బీఆర్ఎస్ అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో జంపింగ్ ఎమ్మెల్యేలపై వేటు పడేలా న్యాయ పోరాటం కొనసాగుతోంది. దీంతో బీఆర్ఎస్ లో ఉండాలా లేకపోతే జంప్ అవ్వాలా అని గోడ మీదున్న ఎమ్మెల్యేలు కూడా కార్లోనే కంటిన్యూ అవుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు గులాబీ పార్టీకి కలిసి వచ్చాయన్న చర్చ జరుగుతోంది. మూసీ, హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లను కూల్చివేయటం పెద్ద దుమారానికి దారితీసింది. రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలను ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదని బీఆర్ఎస్ వాయిస్ వినిపిస్తోంది. దీంతో పాటు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో గిరిజనులపై జరిగిన దాడి వ్యవహారం కూడా అధికార పార్టీకి కొన్ని చిక్కులు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. ఇలాంటి రాజకీయ పరిణామాలన్నీ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల వలసలు ఆగిపోయేలా చేశాయట. కనీసం ఒక్క ఎమ్మెల్యే మీద వేటు పడినా ఫిరాయింపుల కథ ముగిసే పరిస్థితి అయితే కనిపిస్తోంది.